కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. తిరునాళ్లకు ఈసారి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు తరలి వస్తారని ఎమ్మెల్యే అన్నారు. అండ్ టెంపుల్ కి సంబంధించిన విశిష్టమైన వీడియోస్ అండ్ ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన వీడియోస్ కూడా పండుగకి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది ప్రజలు భక్తులు హాజరవుతారు. అదేవిధంగా మరి ఈసారి ప్రభలు కూడా కరెంట్ ప్రభలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు 30 నుంచి 60 ప్రభలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ. మరి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మొన్నే ఎల్మంద గ్రామం రావడం జరిగింది. ఎల్మంద గ్రామం వచ్చినప్పుడు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మరి ప్రభుత్వ అధికారులు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే టైంలో దాదాపు R&B కానీ మరి జంగిల్ కటింగ్ కానీ వాటర్ సప్లై అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక 2 నెలల ముందే శివరాత్రి ముందుగానే వచ్చింది అన్నట్టుగా మనం చేయగలిగాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం కాబట్టి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి. కంటిన్యూస్ వాటర్ సప్లై ఒకటి, కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై ఒకటి, అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఒకటి కంటిన్యూస్గా ఉండాలి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా దాని మీద దృష్టి పెడతారు. ఏదైతే కంటిన్యూస్గా శివరాత్రి మొత్తం భక్తుల సందోహాన్ని చూపించడానికి LED ఈ స్క్రీన్లు అవి పెడతారు అన్ని చోట్ల. అందువల్ల ఎవరన్నా చిన్నపిల్లలు తప్పైనా కానీ వృద్ధులు తప్పైనా ఆడవాళ్ళకి రక్షణగా ఇవన్నీ కూడా LED దాంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలి వాటిని చేయిద్దాం. అదేవిధంగా బయోట్యాక్స్ కూడా ఏర్పాటు చేద్దామని ఇప్పుడే మరి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ బయోట్యాక్స్ చిన్నపిల్లలకి మనం ట్యాగ్ వేస్తాం అనమాట. వాళ్ళు ఎక్కడ తప్పైనా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మరి భక్తులు మరి రాజకీయ నాయకులు అదేవిధంగా పూజారులు అందరూ కూడా దీన్ని చాలా చాకచక్యంగా చక్కగా ఏర్పాటు చేయాలి. మీడియా సోదరులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఈసారి కొత్తగా 2 ఎలక్ట్రిక్ కార్లు ఏర్పాటు చేస్తున్నాం బగ్గీల్ని. మరి భక్తులకు ఇబ్బంది జరగకుండా వృద్ధులకి దాంట్లో కూర్చొని తీసుకెళ్ళడానికి గోల్ఫ్ వ్యాన్స్ ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2 ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా రేపు వచ్చే శివరాత్రి కల్లా 2 సంవత్సరాల్లో 2వ ఘాట్ రోడ్ ఒకటి మరి రోపే ఒకటి 2 కూడా మన ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కోటప్పకొండ అంటే ట్రాఫిక్ మెయిన్. మరి 2015కి ముందు దాదాపు 3 గంటలు 4 గంటలు మాకు జామ్ అయ్యి చాలా ఇబ్బంది పడేవాడు. 2015 తర్వాత ఆ ట్రాఫిక్ జామ్ను మనం చాలా వరకు 0కి తీసుకొచ్చాం, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనం చాలా రోడ్లు కూడా కొత్త రోడ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా మెరుగుపరచాలని చెప్పేసి మనం కొన్ని డిమాండ్స్ వారికి చెప్పడం జరిగింది. మరి RDO గారు కూడా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇది స్టేట్ ఫెస్టివల్, మనకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది పిల్గ్రిమ్స్ చుట్టుపక్కల నుంచి మనకు వస్తారు. వారందరినీ కూడా మంచిగా దర్శనం చేయించి వాళ్ళ గమ్యస్థానాలకి మనం పంపటం మనందరి బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మన డిస్ట్రిక్ట్ మొత్తం అఫీషియల్స్ మొత్తం కూడా ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ RDO గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పురస్కరించుకొని మనకు కోటప్పకొండలో ఏర్పాటు చేసే వాటి గురించి ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈచ్ డిపార్ట్మెంట్ ఏమేమి వర్క్ చేయాలి, అది ఎప్పటిలోపు డెడ్లైన్ అనేది ఫిక్స్ చేసి ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు అని ఈరోజే సమీక్షించుకోవడం జరిగింది. మనకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ 3 జరుగుతాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. సో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకరికొకరు కోఆపరేషన్తో కోఆర్డినేట్ చేసుకొని ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా జరిగేలాగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేలాగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఎమ్మెల్యే గారు ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ ఈచ్ డిపార్ట్మెంట్ ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారో అని చెప్పేసి సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. రామ్ చరణ్